ప్రజాప్రతినిధులారా, ఎంపీలు, ఎమ్మెల్యేలు అందరికీ నమస్కరించి చెప్పుతున్నది ఏమంటే, అయ్యా, ఊరిలో దేవాలయాల యందు వచ్చే శబ్దాలు, పాటల శబ్దాలు విపరీతంగా ఉంటున్నాయి. ఒక గుడిలో ఉదయం సాయంత్రం వచ్చే పాటలు శబ్దము విపరీతంగా ఉంటుంది. ఆ గుడి చుట్టూ ఉన్న ప్రజలు ఆ శబ్దాన్ని, ఎక్కువ ఉన్న శబ్దాన్ని ఓర్చుకొని బరాయించుతున్నారు. అలాగే స్టేషన్లో కూడా పోయి మొర ఆలకించుకుంటున్నారు. కానీ వాటిని పోలీస్ స్టేషన్లు కానీ ఈ వీళ్ళు కానీ సరిచేసే స్థితిలో లేరు. ఎందుకంటే అది మతపరమైన ఇష్యూ కనుక. నా వయసులో 40 ఏళ్ళ వయసులో ఎప్పుడూ లేని మా ఊర్లో, మా ఇంటి ముందున్న దేవాలయంలో గంటల శబ్దం మోగుతుంది. ఇది ఆ శబ్దము డీజే బాక్సులకు కనెక్ట్ చేయబడి ఉంది. 2 మైకులకు కనెక్ట్ చేయబడి ఉంది. ఎంత ఆ గుడి చుట్టూ ఉన్న మా ఇంట్లోకి విపరీతమైన సౌండ్ వస్తుంది, వైబ్రేషన్ సౌండ్. తీసేయమని అడిగితే డీజే బాక్సులకు కనెక్ట్ లేనిదే ఆ యాంప్లిఫైయర్ పని చేయదట. అంటే మేము బ్రతికి ఉన్నంత కాలము ప్రతి 57 నిమిషాలకు వైబ్రేషన్తో కూడిన అలారం శబ్దమును బరాయించాల్సిందేనా? ఊరి మధ్యలో గుడి ఉంది కనుక. అదే ఊరి బయట ఉంటే సమస్య ఎవరికి ఉండదు. ఊరికి 2 కిలోమీటర్లు ఉంటే. అంతేకాకుండా స్కూల్ పిల్లలు, పసిపిల్లలు, అంగన్వాడీ పిల్లలు ఉంటున్నారు దేవాలయాల పక్కనే. వాళ్ళకి నిద్రించే టైం ఉంటుందిగా, వాళ్ళను డిస్టర్బ్ చేసినట్టు వాళ్ళను అవుతాంగా. అలాగే మేము కూడా వరండాలో కాసేపు నిద్రపోయేదానికి లేదు. ఏదైనా వర్క్ చేసి వచ్చి పని చేసుకుని వచ్చి పడుకునేదానికి లేదు. ఒకవేళ నైట్ ఆల్ట్ డ్యూటీలు ఉంటే వచ్చి పడుకునేదానికి లేదు. అలా అని ఊరిలో నేను పెద్ద మనుషులను అడిగిన. ఎందుకంటే ఇది మతపరమైన ఇష్యూ కదా, ఇటువంటి గొడవలు రాకూడదని ఫస్ట్ ఆ దేవాలయం పెద్దలను అడిగిన, భంగపోయిన. అయినా కానీ వాళ్ళు పట్టించుకోలే. ఊర్లో పెద్ద మనుషులకు చెప్పిన, అయినా పట్టించుకోవడంలే. చివరికి స్టేషన్కి వెళ్ళినా. స్టేషన్లో కూడా ఏం లేదు రెస్పాన్స్. అంతేకాకుండా కలెక్టర్ ఆఫీస్కి పోయినా. కలెక్టర్ ఆఫీస్లో కూడా నేను కంప్లైంట్ ఇచ్చిన. వాళ్ళు ఒక సీట్ ఇచ్చినారు. మళ్ళీ లాస్ట్కి స్టేషన్కే పంపినారు మ్యాటర్ను. ఇది మతపరమైన ఇష్యూ, చూసి చూడనట్టు పోవాలన్నారు. మంచి మాటే. కానీ ఆ సౌండ్ బాక్సులు కిటికీలోనే ఉంచారు కనుక చుట్టూ మా ఇంటికి ఎఫెక్ట్ వస్తుంది. కనీసము ఆ మైకులకు మాత్రమే కనెక్ట్ చేయమని అడిగితే వీలు పడలేదు వాళ్ళకు. ఎందుకంటే వాళ్ళు కొనకొచ్చిన యాంప్లిఫైయర్ అలాంటిది. దయచేసి ప్రజాప్రతినిధులారా, రాజ్యాంగంలో ఒక ఆర్టికల్ను క్రియేట్ చేయండి. అది కూడా ఈ దేవాలయాలపైన ఉండే శబ్దాల పైన
లేకుంటే గిన ఒక లిమిట్ పైననో, లేకుంటే గిన లేకుంటే దాని యొక్క కెపాసిటీ పైన ఏదైనా ఒక యాప్ క్రియేట్ చేసి అది పెరుగుతుందా తరుగుతుందా అని చూసుకునేది కూడా ఒక యాప్ క్రియేట్ చేసి అలాగే అలాగే ఈ హైటు అంటే దేవాలయాల పైన హైట్ ఉండే విధంగా ఏదో ఒక 100 మీటర్ల 100 అడుగుల ఎత్తునో అలా హైట్ ఉండే విధంగానన్నా ఈ శబ్దాల పైన హైట్ ఉండే విధంగా, అలాగే ఈ మామూలుగా స్పెషల్ డేస్ ఉంటాయి కదా, ఆ సమయాలలో ఎవరైనా వాడుకోవచ్చు. ఏటివి ఈ డీజే బాక్సులు కానీ బూమర్లు, సౌండ్ బాక్స్ బూమర్లు వాడుకోవచ్చు. ఎవరికి ఇబ్బంది ఉండదు. ఎందుకంటే బరాయిస్తాం ఆ సమయంలో మనం మన మన దేశంలో ఉన్నటువంటిదే అది, బరాయించడం ఈ విషయాలపైన. కానీ ఎక్కువ అవుతున్నాయనే నేను ఆర్టికల్ క్రియేట్ చేయమంటున్నాను. ఆళ్ళగడ్డ నాది నియోజకవర్గం మాది. అలాగే ఈ రాష్ట్రంలో రాష్ట్రపరంగా కానీ దేశం పరంగా కానీ ఇటువంటి విషయాలు ఎక్కువ అవుతున్నాయి కనుక అది దేశంలోని ఆర్టికల్ కానీ లేకుంటే రాష్ట్రపరమైన ఆర్టికల్ కానీ ఒక 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 పర్ఫెక్ట్ అయినటువంటి విధి విధానాన్ని మేధావుల మధ్య ఈ మ్యాటర్ను తీసుకొచ్చి ఒక ఆర్టికల్ని క్రియేట్ చేయాలని కోరుకుంటున్నాను. ఈ వీడియో చూసిన వాళ్ళు ఇలాంటి వాటిపైన ఇంకా మరిన్ని వీడియోలు తీసి అక్కడ ఎంపీలకు చేరే విధంగాను పంపాలని కోరుకుంటున్నాను.